ప్రతీచి విజ్ఞాతే సులభం సర్వవేదనం మోహ తత్కార్యయోర్బాధే. మోహము దాని యొక్క కార్యం అంటే దాని నుండి పుట్టినటువంటి జగత్తు అనేటువంటిది భేదభావం. ఆత్మ వేరు జగత్తు వేరు అనేటువంటి భేదభావం ఏదైతే ఉన్నదో అది కార్యం. మోహం అనేటువంటి దాని నుండి అది పుట్టింది. మోహ తత్కార్యయో బాధే ప్రత్యక్ సర్వమితీర్యతే. సర్వం అంతా కూడా ప్రత్యక్ ఇది ఈర్యతే, ప్రత్యకే అని తెలియబడుతుంది. అంతా ప్రత్యక్ బ్రహ్మమే, ప్రత్యేగాత్మే, ప్రత్యేకించి ఏదీ లేదు, ఉన్నదొక్క ప్రత్యేగాత్మే, అంతా అదే అని తెలియబడుతుంది మోహం పోతే. మనందరికీ సులభంగా తెలిసిన విషయమే. కాకపోతే ఒక సమస్య ఎక్కడున్నదంటే ఆచరణ దగ్గరే ఇబ్బంది పడుతున్నాం. మోహం అనేటువంటిది ఉన్నదని తెలుసు, మోహాన్ని వదిలించుకోవాలని తెలుసు, కానీ మోహాన్నే ఆశ్రయించి జీవిస్తున్నాం. తెలిసి తప్పు చేస్తున్నాం, తెలియక తప్పు చేయటం లేదు. అందువలన ప్రతీచి విజ్ఞాతే, ప్రత్యజ్ఞానం కలిగితే సర్వవేదనం అంతా తెలియట సులభం, చాలా సులభం, అంతా తెలిసిపోతుంది ప్రత్యజ్ఞానం కలిగితే. పొరపాటు ఏమిటంటే వేరేగా భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడు మనం బాగుపడాలనుకుంటున్నాడు, వాడు మన రక్షిస్తాడు అని అనుకుంటున్నాం. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. భగవద్గీతలో కూడా మీరందరూ చదివిన వాళ్ళే, వింటూ ఉన్నవాళ్లే, మీకు తెలియదని నేను చెప్పటం లేదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎవడో భగవంతుడు ఎక్కడ ఉద్ధరిస్తాడండి? భగవంతుడు మనని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అయినా మనం ఉద్ధరించబడ్డం లేదు. భగవంతుడు ఎక్కడ ఉద్ధరిస్తాడండి? ఎవరిని ఉద్ధరిస్తాడండి? ఎక్కడ భగవంతుడైన ఒకడు ఉన్నాడండి? భగవంతుడైన ఒకడు లేడు. వేరేగా ఆత్మ కన్నా బ్రహ్మము కన్నా వేరైనటువంటి పదార్థం మరొకటి లేదన్నప్పుడు మన అద్వైత విజ్ఞానం చదువుకుంటూ అద్వైత జ్ఞానాన్ని పొంది నన్ను భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుడి చేత రక్షించబడాలి, భగవంతుడు మనల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అసలు ఈ కాన్సెప్టే తప్పు, ఆ ఆలోచనే తప్పు. భగవంతుడు నిన్నేమీ నిన్ను ఉద్ధరించాలని వాడేమో అనుకోడు. తన దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అనేటువంటి వాళ్ళిద్దరూ మోహంతో సనక సనందనాథుల్ని అడ్డుకుంటే, వాళ్ళు అతన్ని శపిస్తే, వాళ్ళిద్దరినీ వాళ్ళు శపిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కలుగు చేసుకోలేదు అని మీరు పురాణం చదువుతున్నారు. మరి భగవంతుడు ఉద్ధరించడం ఏమిటండి? ఎవరిని ఉద్ధరిస్తాడండి? ఎక్కడ ఉద్ధరిస్తాడండి? నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అజ్ఞానము నుండి పుట్టినటువంటి మోహము, దాని కార్యమైనటువంటి జగత్తు, ఈశ్వరుడు అనేటువంటి భిన్న భావం నశిస్తే, అసలు భగవంతుడు ఒకడున్నాడు, వాడు మనని రక్షిస్తాడు అన్న పదం వాడితే నువ్వు అద్వైతం మీద నీకు దృష్టి లేదు, నువ్వు అద్వైతాన్నే అర్థం చేసుకోలేదు, నీకు అద్వైతమే అర్థం కాలేదన్నమాట. జగత్తు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భిన్నభావం నశిస్తే మిగిలినది ప్రత్యేగాత్మ. ప్రత్యేకు తెలిస్తే అంతా సులభంగా తెలుస్తుంది. ప్రత్యేగాత్మ తెలిస్తే అంతా తెలిసిపోయింది. తత్రైవం సతియో మూఢ సమస్త వ్యస్త రూపతాం జ్ఞాతవ్యాం మనుతే తాంతు వేదయే నిషేధతి. సమిష్టి బ్రహ్మము, వ్యష్టి రూపము, ఇవి మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి చోట ఉన్నట్టుగా బ్రహ్మమునందు లేవు. బ్రహ్మము సమిష్టి కాడు, వ్యష్టి కాడు.
బ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం రెండు లేదండి. సమిష్టి బ్రహ్మం, వ్యష్టి బ్రహ్మం అని రెండు లేదండి. తత్రా ఈ ప్రత్యేక జ్ఞాన విషయమునందు ఏవం సతి ఈ విధముగా ఉండగా యో మూఢ ఏ మూఢుడు సమస్త వ్యస్త రూపత సమిష్టి వ్యష్టి రూపములను జ్ఞాతవ్యాం తెలియదగినటువంటి దానిగా మనుతే మననము చేయుచున్నాడో తాంతు ఆ అజ్ఞానిని వేదయవ నిషేధతి, ఉపనిషత్తే నిషేధిస్తుంది. అసలు రెండు ఉన్నాయంటే నువ్వు ఉపనిషత్తులు చదవలేదు. భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు 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 అంటే వశిష్ఠుడు భగవంతుడే, విశ్వామిత్రుడు భగవంతుడే, అగస్త్యుడు భగవంతుడే. భగవత్ శబ్దానికి వేదాంతంలో అర్థం ఏమిటండి? 6 లక్షణాలు కలిగిన వాళ్ళందరూ భగవంతుడు. భగవంతుడు రక్షించడం ఏమిటండి? మన ఎవడో రక్షిస్తాడన్నది లేదు సార్. మనమే మనని రక్షించుకోవాలి. మన మోహం మనకి పోవాలి. మన మోహానికి లొంగిపోయి సమిష్టి రూపమైనటువంటి బ్రహ్మ హిరణ్య గర్భుడు, వ్యష్టి అయినటువంటి వాళ్ళు జీవులు. ఇది అజ్ఞానకాండ అని గుర్తుపెట్టుకోండి. ఇది జ్ఞానకాండ కాదు. ప్రత్యజ్ఞానం అన్నింటినీ తెలియుట కారణమైనప్పటికీ, ప్రత్యజ్ఞానమే అన్నింటినీ తెలియటానికి కారణమైనప్పటికీ మోహగ్రస్తుడైనటువంటి వాడు సమిష్టి వ్యష్టి రూపాలలో కార్యకారణ రూప జగత్తుని తెలియదగినది మననం చూస్తున్నాడు. ఇది కార్య జగత్తు, ఇది కారణ జగత్తు, వీడు కారణ బ్రహ్మము, ఇది కార్యము అన్నటువంటి వివేచన ఎవరు చేస్తున్నారు? మోహంతో కూడుకున్నటువంటి వాడు చేస్తున్నాడు. వాడు మోహంలో ఉండడం వల్ల వాడు ఆ రకంగా చేస్తున్నాడు. మోహగ్రస్తుడైనటువంటి వాడు అతనేనైతే ఉపనిషత్తే నిషేధిస్తుంది. అలాంటి వాడిని నువ్వు ఆ పనికి రావు అని ఉపనిషత్తులే పక్కన పారేస్తాయి. వాళ్ళు ఎందుకు పనికిరారు అంటే భిన్నభావ కారణమైనటువంటి బుద్ధి విడిచిపెట్టి ప్రత్యక్కుని తెలియాలి, ప్రత్యేగాత్మని ప్రత్యేక బ్రహ్మాన్ని తెలియాలి. భిన్నభావ కారణమైనటువంటి ఆలోచనను విడిచిపెట్టాలి. ఏమిటి భిన్నభావ కారణాలు? యో విప్రజాతి చైతన్యాత్ అన్యద్వస్తు ఇతి మన్యతే కైవల్యాత్తం పరాకుర్యాద్ విప్రజాతి పరాంగుఖం. కర్మకాండ జ్ఞానకాండ రెండు ఉన్నాయి. వీటి రెండింటినీ కలగాపులగం చేసి చెప్పేస్తున్నాం. మనం ఏదో పుస్తకం చదువుతోంది, ఇది దేనికి సంబంధించిన పుస్తకం? ఇది కర్మకాండకి సంబంధించింది, దీని విధి విధానాలు వేరు. ఇది జ్ఞానకాండకి సంబంధించింది, దీని విధి విధానాలు వేరు. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇది ప్యూర్ ఫిజిక్స్, ఇదేదో ఇంకో ఫిజిక్స్ తెలియాలి. అన్నిటికీ ఒకటే అంటే ఎలాగండి? పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అంటే చదువుకునేటప్పుడు విడదీసి చదువుకోవాలి. ఇది కర్మకాండ. కర్మకాండలో బ్రాహ్మణులు బృహస్పతి సమనం చేయాలి, క్షత్రియులు రహస్యయాగం చేయాలి, ఏవో చెప్పారు. ఆ కర్మకాండ మనం ఇక్కడ మాట్లాడటం లేదు. ఇది జ్ఞానకాండ. జ్ఞానకాండ ఏమిటండి? యహా విప్రజాతి, ఎవడు బ్రాహ్మణ కులమందు పుట్టి చైతన్యాత్ చిత్తు కంటే అన్యత్ వేరైనటువంటి వస్తువును తాను ఇతి అని మన్యతే తలచునో తమ్ అతనిని విప్రజాతి బ్రహ్మ సంబంధమైనటువంటి పుట్టుక కలవారు పరాంగుఖం బ్రహ్మ విషయమునందు పరాంగుఖుడైనటువంటి వాడిని కైవల్యాత్ మోక్షము నుండి ఏకాంత భావనము నుండి పరాకుర్యాత్ దూరము చేయుదురు. ఇక్కడ ఏమిటంటే
ఏదో లక్షవత్తులు నోవు చేయాలండి, దానికి విధి విధానాలు ఉన్నాయి. ఏదో గరిస ధాన్యం నోవు చేయాలండి, దానికి విధి విధానాలు ఉన్నాయి. రుద్రాభిషేకం చేయాలండి, దానికి విధి విధానాలు ఉన్నాయి. ఏదో శ్రీచక్రార్చన చేయాలండి, దానికి విధి విధానాలు ఉన్నాయి. అదంతా కర్మకాండ, అది బ్రహ్మకాండ కాదు. అక్కడ ఏది బ్రాహ్మణులు చేయాలి, ఏది బ్రాహ్మణేతరులు చేయాలి, ఏది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అక్కడ వేరేగా ఉంది. ఆ సర్జరీ వేరు, ఇది వేరు. ఇదేమిటిది? ఇది బ్రహ్మం. ఇక్కడ దేహానికి కానీ, ఇంద్రియాలకు కానీ, ప్రాణానికి కానీ ఏ సంబంధం లేదు. దేహేంద్రియ ప్రాణ సంఘాతానికి ఎటువంటి ప్రమేయం లేదు. ఇక్కడ ఏం కావాలయ్యా? ప్రత్యేక బ్రహ్మాన్ని తెలియడమే. అది అందరిలోని సమానం. కాబట్టి ఎవడైతే నేను బ్రాహ్మణుడను, నేను వేరు, చిత్తు వేరు అని భావిస్తాడో అలాంటి బ్రహ్మభావము పొందిన బ్రాహ్మణులు బ్రహ్మభావమునకు దూరం అయిపోతారు. బ్రాహ్మణ కర్మలు మాత్రం చేయడానికి బ్రహ్మత్వము నుండి దూరం చేయబడతారు. బ్రాహ్మణ శబ్దానికి వేదాంతంలో అర్థం వేరు, కర్మకాండలో అర్థం వేరు. కర్మకాండలో అర్థం బ్రహ్మకాండలో అర్థం ఒకటి కాదండి. అక్కడ కర్మకాండలో శాస్త్ర ప్రకారం కర్మలు చేయకపోతే వాళ్ళని బ్రహ్మబంధువులు అంటారు, బ్రాహ్మణులు అనరు. అక్కడ శాస్త్రం విధి నిషేధాలని పాటించాలి. ఇక్కడ విధి లేదు, నిషేధం లేదు. బ్రాహ్మణోహమితి భ్రాంత్యా బృహస్పతి సభాదిషు ప్రవృత్తో లభతే జన్మ ఇతే శైవాస్య పరాక్రియా. బ్రాహ్మణుణ్ణి అనుకుంటే కర్మ చెయ్యండి, మీరు ఎవరు వద్దలేదు. నేను దేవీ నవరాత్రులు చేస్తానండి, 9 రోజులు దేవీ నవరాత్రులు ఉపవాసాలు చేశాను, నేను అమ్మవారికి పూజలు చేశాను, అమ్మవారు నాకు సాక్షాత్కరించింది, సంతోషం. నువ్వు మళ్ళీ బ్రాహ్మణుడిగానైనా పుట్టొచ్చు, క్షత్రియుడిగానైనా పుట్టొచ్చు, ఎలాగైనా పుట్టదు. నువ్వు పుడతావు. ఎందుకోసం? నీకు ఆత్మ తెలియలేదు, నీకు ఆత్మజ్ఞానం కలగలేదు, నువ్వు బ్రహ్మాన్ని పొందలేదు. బ్రాహ్మణోహం, నేను బ్రాహ్మణుడను ఇతి భ్రాంత్యా అనే భ్రాంతితో బృహస్పతి సమాధిషు బారహస్పత్య సమనాదులందు ప్రవృత్త ప్రవర్తించేవాడు జన్మ లభతే, మళ్ళీ పుడతాడు. మనం మళ్ళీ పుట్టకూడదంటే కర్మకాండ వలన ప్రయోజనం లేదు. అంటే నువ్వు ఆ సెక్షన్లో జాయిన్ అయితే మళ్ళీ నువ్వు తప్పనిసరిగా పుడతావు. అది అజ్ఞానం సెక్షన్. ఆ అజ్ఞానం సెక్షన్లో నువ్వు జాయిన్ అయితే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. నేను బ్రాహ్మణుడండి, బృహస్పతి సమనం చేయటానికి బ్రాహ్మణుడికి అధికారం ఉన్నదండి, నేను చేశానండి, ఓకేనండి, మీరు మళ్ళీ పుట్టండి. ఇది యాశయేవ, ఇదే అస్య బ్రాహ్మణ జాత్యభిమానికి పరాక్రియ, ప్రతిక్రియ. నేను బ్రాహ్మణ జాతి వాడిని అని ఎవడైతే అహంకారాన్ని చూపెడుతున్నాడో వాడికి ఉపనిషత్తు ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఏమిటంటే మళ్ళీ పుట్టడం. వాడు మళ్ళీ పుట్టడమే. కర్మకాండలో ముక్తి లేదు, కర్మకాండలో పునరావృత్తరహితమైనటువంటి స్థితి లేదు. కర్మకాండలోనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ఇతరులు అనేటువంటిది ఉందని ఇంతకు ముందు బ్రాహ్మణం, మొదటి బ్రాహ్మణం చెప్తూ ఉన్నప్పుడు చెప్పాను. ఏమండి? కాబట్టి బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో చెప్పుకున్నాం. ఎందుకోసం సృష్టి అలా జరిగిందంటే అది కర్మ కోసం. ఇది జ్ఞానం. జ్ఞానంలో అలాంటి ప్రశ్నే లేదు. నేను బ్రాహ్మణుడను అనేటువంటి భ్రాంతితో బృహస్పతి సమనము మొదలైనటువంటి వాటి యందు ప్రవర్తించేటువంటి వానికి తిరిగి పుట్టుక కలుగును. ఇదే అతనికి కలిగేటువంటి
ప్రతిక్రియ. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మమును పొందినవాడు. ఆ భావాన్ని విడిచిపెట్టి కర్మలో ప్రవర్తిస్తే అతడు తిరిగి అవిద్యాకృతమైనటువంటి పుట్టుకని పొందుతాడు. మోక్షము కలగదు. మోక్షం కావాలంటే కర్మకాండ పనికిరాదు. అది అవిద్యాకృతం. కర్మంతా అవిద్య. నువ్వు అవిద్యలో కొట్టు తెస్తే ఎవడేం చేస్తాడు? మళ్ళీ పుడతానండి. ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు చేశాను అనుకున్నారు? ఎవరొద్దన్నారు? చేసుకోవయ్యా. కాకపోతే బ్రహ్మజ్ఞానిని అనుకోకు. అలా కర్మలు చేసుకుంటూ ఉండు. విప్రవక్షత్రలోక దేవభూతాదికం జగతు స్వస్మాత్ భేదేన పశ్యంత క్లేశయేదపరాధినం. విప్రవత్ బ్రాహ్మణుని వలె క్షత్రియుడు, లోకంలో ఉన్న ఇతరులు, దేవతలు, భూతాధికం సమస్త జీవులు, జగత్ ఈ జగత్తంతా కూడా స్వస్మాత్ తనకంటే భేదేన భిన్నత్వము చేతను పశ్యంతం చూచువారికి అపరాధినం బ్రహ్మమునందు తప్పు చేసినటువంటి వానికి క్లేశయేత్ కష్టము కలుగును. మీరు బ్రహ్మానికి అపరాధం చేస్తే తప్పనిసరిగా మీ క్లేశాలు కలుగుతాయి. మేమేమిటి తప్పు చేసామండి? బ్రహ్మం సర్వగతం. క్రిమికీటకాదుల దగ్గర నుంచి సర్వజీవుల యందు బ్రహ్మ ఉన్నారు. అన్ని జీవుల యందు ఉన్నటువంటి బ్రహ్మానికి బ్రాహ్మణుడే బ్రహ్మ విద్యకు అర్హుడు, క్షత్రియుడే అర్హుడు, వైశ్యులే అర్హులు, వీళ్ళెవరూ అర్హులు కారు అని చెప్పారనుకోండి, మీరే తప్పు చేసిన వాళ్ళు, అపరాధనం, మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎవళ్ళైతే జగత్తు వేరు నేను వేరు అనుకుంటారో వాడు అపరాధే. జగత్తు అంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మం కన్నా వేరేగా జగత్తు లేదు. అలాంటప్పుడు బ్రహ్మం వేరు జగత్తు వేరు అంటే నువ్వు తప్పు చేసినటువంటి వాడివి, అనేక కష్టాలు కలుగుతాయి. బ్రాహ్మణుల వలె క్షత్రియులు లేదా లోకమందర ఇతర వర్ణములు, దేవతలు, సమస్త జీవులు, జగత్తు తనకంటే వేరని తలచు బ్రహ్మమునందు అపరాధము చేయు భిన్న భావము కలవాడికి, భేదభావము కలవానికి జగత్తే బాధిస్తుంది. భిన్నభావం వలన జగత్తులో జీవులకి కష్టాలు కలుగుతాయి. యదస్తి తన్న జానాతి యన్నాహాస్తి తదీక్షతే ఇత్యేవమపరాధోస్య విద్యతే భేదదర్శనః. యదస్తి ఏది ఉన్నదో తత్ న జానాతి అది తెలియటం లేదు. ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకోవటం లేదు. యదిహ నాస్తి ఏది ఇక్కడ లేదో తద్ ఈక్షతే దాన్ని చూస్తున్నాడు. లేని దాన్ని చూస్తున్నాడు, ఉన్నది లేదంటున్నాడు. ఇత్యేవం అపరాధ ఈ విధమైనటువంటి తప్పు. ఉన్నదాన్ని లేదు అంటున్నాం, లేని దాన్ని ఉన్నది అంటున్నాం. ఇటువంటి తప్పు. అస్య భేద దర్శన ఈ భిన్నత్వము చూచువానికి విద్యతే కలుగుచున్నది. భిన్న దర్శనం, భిన్నత్వాన్ని దర్శించేటువంటి వారికి ఈ దోషం కలుగుతున్నది, ఈ తప్పు కలుగుతున్నది. ఏమండి, ఉన్నదాన్ని తెలియడం లేదు, ఇక్కడ లేని దాన్ని చూస్తున్నాడు అనేదే అపరాధం. భేదభావము చూచువాడు ఈ తప్పు చేస్తున్నాడు. భిన్నత్వాన్ని చూడకూడదు. ఏమండి, భిన్నత్వాన్ని చూడకూడదంటే దీన్ని పట్టుకో వెళ్ళి కర్మకాండలో పెడతామండి. భిన్నత్వం కర్మకాండలో చెప్పినటువంటిది బ్రహ్మకాండలో పెడతామండి. చెప్పాను కదండి, మనం ఏది చదువుకుంటే అది చదువుకోవాలి. మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్ మన ఏమిటి, మనకి ఏ సబ్జెక్ట్ కావాలి,
ఆ సబ్జెక్టు చదువుకోవాలి. ఏమండి? ప్యూర్ ఫిజిక్స్ చదువుకోవాలా? న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకోవాలా? నిర్ణయించుకోవాలి. ప్యూర్ ఫిజిక్స్ చదువుకుంటాను అని ప్రారంభించి, న్యూక్లియర్ ఫిజిక్స్‌లో సిద్ధాంతాల్ని వాడతాను. న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుతాన్ని, ప్యూర్ ఫిజిక్స్ సిద్ధాంతాలు వాడతాను. కుదురుతుందా అండి? మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. నాకంటే పేర్లే తెలుసు. నేనేం చదువుకోలేదు. కుదురుతుందా? దాని సిద్ధాంతాలు దానికుంటాయి. దీని సిద్ధాంతాలు దీనికుంటాయి. ఏవండి? కర్మకాండలో వర్ణాశ్రమ ధర్మాలు వేరేగా ఉండొచ్చును. నిషిద్ధ విహిత కర్మలుండొచ్చును, నిషిద్ధ కర్మలుండొచ్చును, ప్రాయశ్చిత్త కర్మలుండొచ్చును. కాండలో కర్మే లేదు. విధి నిషేధాలు లేవు. ఏమీ లేవు. ఉన్నదంతా ప్రత్యేగాత్మ. అదొక్కటి తెలుసుకోరా. దానికేం కావాలి? మోహం పోవాలి. ఆ మోహం కోసం అని చెప్పి రామసుబ్బారావు గారు చాలా గొప్ప పండితులు, మహాగురువులు అనాలి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు అన్నారు. ఆ గురువు అనే శబ్దం చాలా ప్రాబ్లమాటిక్. ఇప్పుడు మనకి చాలా సరదా ఏమిటంటే నన్ను గురువు గారిని పిలవడం. ఎందుకండి ఆ గోల? అటువైపు ఎందుకు వెళ్ళడం అండి? యో అన్యథా సంతమాత్మానో అన్యథా ప్రతిపాదయేత్ కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణ. అంటే కొద్దిగా నేను చెప్పే మాటలు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. నేను కొద్దిగా అసలు స్వతసిద్ధంగా నేను వేదాంతం అలవాటైన దగ్గర నుంచి శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిని అదే శాస్త్ర మర్యాదతో మాట్లాడటం తప్పిస్తే వాటికి ఏవో కాస్త రంగులు వేసి మాట్లాడడం నాకు రాదు. ఏమండి? మనకి తెలిస్తే మాట్లాడాలి. మనకి తెలియకపోతే మాట్లాడకూడదు. తెలిసినప్పుడు కూడా ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు. దాంట్లోకి ఏదో ఈ కాలంలో ఓ 1,00,000 పుస్తకాలు దొరుకుతున్నాయి. ఎవడో రామసుబ్బారావు రాశాడు. ఇంకో పాపారావు రాశాడు. మరో అప్పారావు రాశాడు. మరో తాతారావు రాశాడు అని పుస్తకాలు దొరుకుతున్నాయి. ఈ పుస్తకాలు చదివేయడం. ఇదే బ్రహ్మం అనుకోవడం. అంతకన్నా దురదృష్టం మరొకట్లేదు. మీరు ఏది మాట్లాడాలన్నా భగవత్పాదుల వారి యొక్క ప్రామాణ్యాన్ని పెట్టుకోండి. లేకపోతే సర్వశాస్త్రాలు చదువుకొని ఆచార్యత్వం వహించినటువంటి మహానుభావుల్ని ప్రమాణంగా పెట్టుకోండి. ఎవరిని పెడితే వాడు ఏదో ఒకటి రాశాడని ఆ పుస్తకం చదివేయడం, అది దండి, ఇది దండి. ఏమిటి? అనవసరంగా మనని మనం పాడు చేసుకోవడం. సరైనటువంటి కొమ్మ పట్టుకోండి. పడిపోకుండా ఉంటాం. ఎవడు సంతం ఆత్మానం సత్తైనటువంటి ఆత్మను అన్యథా ప్రతిపాదయేత్ వేరొక విధంగా ప్రతిపాదించును. అంటే సత్తైనటువంటి ఆత్మని మరో రకంగా ఎవడు చెప్తాడో తేనా అటువంటి ఆత్మాపహారిణ ఆత్మనే దొంగిలించినటువంటి చోరేణ దొంగ చేత పాపం కింద కృతం ఏ పాపం చేయబడలేదు అంటే వాడు పాపం చేశాడు. వాడికన్నా పాపాత్ముడు లేడు. నేను పురాణం ప్రారంభించిన దగ్గర నుంచి సాధారణంగా పురాణాల్లో చెప్పినప్పుడు విషయం చెప్తాను. ఒక సైకిల్ టైర్‌కి పంచర్ వేసినటువంటి వాడు రూ. 5 రూ. 2 రూపాయో ఎంతో తీసుకొని వేసేవాడు. వాడు సరిగ్గా వేయలేదనుకోండి, వాడు రూపాయి పాపం చేసినవాడు. రూ. 5 పాపం చేసినవాడు. ఒక వాచి రిపేర్ చేసినవాడు పాపం చేశాడనుకోండి, ఓ రూ. 5 పాపం చేసినవాడు. ఒక బ్రహ్మజ్ఞానంలో పాపం చేసామనుకోండి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నుంచి ఇక్కడ మాత్రం తొందరపడి నేను బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను అనకూడదు. ఎందుకోసం?
ఇక్కడ ఏమాత్రం పొరపాటు చేసినా ప్రాయశ్చిత్తం లేని పాపం కలుగుతుంది. బాగా ఆలోచించాలి. బాగా తెలుసుకుంది ప్రయత్నం చేయాలి. తక్కువ మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సత్తు ఒక విధంగా ఉంటుంది. తానే సత్తు అయినటువంటి ఆత్మ కానీ, ఆ ఆత్మను మరో విధంగా ప్రతిపాదిస్తాడు. అటువంటి తానే అయినటువంటి ఆత్మను దొంగిలించు దొంగ చేత ఏ పాపం చేయబడటం లేదు అంటే పాపం చేయబడ్డారు. అనృతాలైనటువంటి జగద్విషయముల యందు పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నారు. బంగారం దొంగతనం చేశాం, ప్రాయశ్చిత్తం ఉంది. ఆవును దొంగిలించాం, ప్రాయశ్చిత్తం ఉన్నది. బ్రాహ్మణుడిని చంపాం, ప్రాయశ్చిత్తం ఉన్నది. ఆత్మని గురించి తప్పుగా చెప్పాం, ప్రాయశ్చిత్తం లేదు. దీని ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం గురించి మాట్లాడే ముందర 1కి 1,00,000 సార్లు అది తప్పా ఒప్పా తెలుసుకోండి. మనం స్వతంత్రంగా మాట్లాడకూడదు. నా ఉన్నటువంటి 40-45 ఏళ్ల అనుభవంలో ఏనాడు కూడా భాష్యాలకి లేదా ఏ సురేశ్వరాచార్యులో విద్యారణ్యలో రాసినటువంటి గ్రంథాలకి దాటి మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. స్వతంత్రంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకోసం మనకు ఆ అధికారం లేదు. మన ఏదో 1900లో ప్రింట్ అయిందండి, పల్లం పాపారావు రాశాడండి. ప్రింట్ ఎప్పుడైతే నీకెందుకు, ఎవడు రాస్తే నీకెందుకు, దాని ప్రమాణం ఎంత, అది ఎంతవరకు ప్రమాణం, దాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే నువ్వు ఒక ఆత్మని ద్రోహం చేసిన వాడు అవుతావు. అనృతాలైనటువంటి జగద్విషయాల్లో పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుంది. తానే అయినటువంటి ఆత్మను అన్యథా వక్రీకరించేటువంటి పాపానికి నిష్కృతి లేదు. వాడి పాపానికి ఏ పరిస్థితుల్లోని కూడా ప్రాయశ్చిత్తం లేదు. అంటే ఆత్మను అన్యథా చెప్పుట ప్రాయశ్చిత్తము లేని పాపము. ఆత్మని మరో రకంగా చెప్పడం ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపం. అపోహితత్వాత్ జాత్యాది దర్శనస్యేహ కిం పునః ద్రష్టవ్యమిత్యతో వట్టి సర్వాఖండత్వ దర్శనం. ఏమండి, యహా ఇచ్చట జాత్యాది దర్శనస్య బ్రహ్మక్షత్రాది వర్ణ వివక్షా దృష్టి అపోహితత్వాత్ నిరాకరింపబడటం వలన, ఇక్కడ బ్రహ్మకాండలో బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, ఇతరమైనటువంటి జీవుడా, క్రిమికీటకాదులా అన్నటువంటి ప్రశ్న లేదు. ఎందుకోసం? ఏ వేదంబు పఠించలోత భుజగంబే శాస్త్రములు చూచే తాను ఏ విద్యాభ్యసనం వనచ్చే కరి చించే మంత్రమూహించే అన్నారు. యథార్థానికి బ్రహ్మజ్ఞానానికి ఈ రకమైనటువంటి కట్టుబాట్లు ఏవి లేవు. ఏ కట్టుబాట్లు బ్రహ్మజ్ఞానానికి లేవు. వీళ్ళు స్త్రీలా, వీళ్ళు పురుషులా, వీళ్ళు ఏ వర్ణంలో పుట్టారు, లేకపోతే ఇవి పశువులా, ఇవి పక్షులా, ఏమీ లేదు. గజేంద్రుడికి మోక్షం వచ్చింది. భాగవతంలో సుప్రసిద్ధమైన చరిత్ర. ఎలా వచ్చింది? తిరియజ్ఞంలో పుట్టినటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎలా కలిగింది? నిరాకరింపబడ్డం వల్ల. అంటే బ్రహ్మక్షత్రాది వర్ణ వివక్ష నిరాకరించబడ్డం వలన. పునః కిం ద్రష్టవ్యం, తిరిగి ఏమిటి దర్శించవలసినది ఇది అని ప్రశ్నింపబడితే ఏమిటి చూడాలండి అంటే, అతః అందుకొరకే సర్వాఖండత్వ దర్శనం, అంతా అఖండమైనటువంటి ఆత్మను దర్శించుట అని బట్టి చెప్పుచున్నారు. ఏమయ్యా, ఏమీ చూడకు. నువ్వు వీడు బ్రాహ్మణుడా, వీడు క్షత్రియుడా, వీడు వైశ్యుడా, వీడు శూద్రుడా, వీడు ఇంకోట
పశువ పక్ష పంద ఏనుగా చూడకు. సుమిత్రైవ స్వపాకేషు. కుక్కని వండుకో తినవాడా అని చూడకు. ఏమిటి సర్వ అఖండత్వ దర్శనం అంటే అంతటా ఆత్మని చూడు, ప్రతి దాంట్లోనే ఆత్మని చూడు, అన్నిట్లోనే ఆత్మని చూడు. బ్రహ్మక్షత్రాది వర్ణాభిమానము ఉంటే బ్రహ్మమునకు దూరం అవుతారు అని చెప్పిన తరువాత ఇంకేం దర్శించాలి అని ప్రశ్నిస్తే అందుకొరకే ఆత్మయందే అంతా అఖండమని దర్శించాలని చెప్తున్నారు. ప్రత్యక్వేన య ఆభాతి ప్రత్యక్ బుద్ధి ప్రమాణత తావన్మాత్రైక యాథాత్మ్యం ముక్త జాత్యాది దృశ్యతాం. అన్నిటి యందు కూడా ప్రత్యక్ బ్రహ్మాన్ని చూడవయ్యా, అన్నింటిలోని ప్రత్యక్ బ్రహ్మాన్ని చూడు. ప్రత్యక్వేన ప్రత్యేక అనగా ఆ ప్రత్యేగాత్మగా యహ ఏది ఆభాతి ప్రకాశించుచున్నదో ప్రత్యక్ బుద్ధి ప్రమాణత ప్రత్యేగాత్మ జ్ఞాన ప్రామాణ్యము వలన తావన్మాత్రైక యాథాత్మ్యం అంతవరకే ఉన్నది ఉన్నట్లుగా ఉక్త చెప్పబడిన జాత్యాది దృశ్యతాం జాత్యాదులు చూడాలి. అన్ని జీవుల యందు కూడా బ్రహ్మాన్నే చూడు. ఏ జీవిలోనైనా బ్రహ్మాన్నే చూడు, మరేం చూడకు. ఆత్మ ప్రత్యక్షుగా ప్రకాశిస్తున్నది. ప్రత్యేక బుద్ధి జ్ఞానంతో చెప్పబడినటువంటి జాత్యాదులన్నింటిలోనూ ఉన్నది ఉన్నట్లుగా ఆత్మనే దర్శించండి. ఎక్కడైనా ఆత్మనే చూడండి, ఇంకేం చూడకండి. బ్రహ్మేదం క్షత్రమిమే లోకా ఇమే దేవా ఇమే ఇమాని భూతాని ఇదం సర్వం యదయమాత్మా అని మంత్రం అండి. బృహదారణ్యకంలో మంత్రం ఏమిటంటే ఇదం బ్రహ్మ, ఇదే బ్రహ్మం, ఇమే క్షత్రం, ఇది క్షత్రము, ఇమే లోక, ఇది వైశ్య, ఇది శూద్ర, ఇమే దేవా, వీళ్ళు దేవతలు, ఇమాని భూతాని, ఇవన్నీ భూతములు, ఇదం సర్వం యయిదం ఆత్మ, ఉన్న ఆత్మ అంతాను, ఆత్మకాంతి ఏదీ లేదు, సర్వ ఆత్మ, అంతా ఆత్మ, అన్నింటిలోనే ఆత్మనే చూడండి, మరేం చూడకండి. అన్ని భూతాల్లోని ఆత్మనే దర్శించాలి. ఏవం శ్రోతవ్య ఆత్మాయం సమాప్తి శ్రవణే విధి కథం మంతవ్య ఇత్యత్ర దుందుభ్యాది నిదర్శనం. ఏమండి, ఇప్పటి వరకు శ్రోతవ్యం చెప్పాం, అంటే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య అనేటువంటి దాన్ని నిన్నను విచారణ చేసాం, ఇవాళ విచారణ చేసాం. అయితే ఏమిటి అయం ఈ శ్రోతవ్య ఆత్మ, వినదగిన ఆత్మ, ఏవం ఇప్పటి వరకు చెప్పిన విధముగా శ్రవణే విధి, శ్రవణము చేయు విధి సమాప్తి పూర్తి చేయబడింది. అయ్యా, ఇప్పటి వరకు ఎలా వినాలో చెప్పాం, వినడం అంటే ఏమిటో చెప్పాం. ఇహన కథం ఏ విధముగా మంతవ్య మననము చేయవలను ఇత్యత్ర అనే చోట దుందుభ్యాది నిదర్శనం. దుందుభి, వీణ, శంఖము మొదలైనటువంటి ధ్వనులు ఉదాహరణలు. ఏమండి, మననం అంటే నిన్నను అనుకున్నాం, అస్సలు ద్వైతమే లేదు అన్నప్పుడు, రెండు వస్తువులు లేవన్నప్పుడు ద్రష్టవ్యము, శ్రాతవ్యము, మంతవ్యము ఏమిటి అని నిన్న చాలా మట్టుకు లోతుగా చెప్పుకున్నాం. ఇవాళ మళ్ళీ మంతవ్యానికి ఓ ఉదాహరణ ఇస్తున్నారు. ఏమిటండి అంటే యుద్ధాల్లో వాడేటువంటి దుందుబులు, అలాగే వీణలు, అలాగే శంఖాలు, ఇవన్నీ ఉన్నాయి కదండి. వాటిలోంచి ధ్వనులు వస్తాయి కదండి. ఆ ధ్వనులు ఎలాగైతే అన్నీ కలిసి ఒకే రూపంలో ప్రవర్తిస్తాయో, ప్రత్యేగాత్మ జగత్తు అంతా కలిసి ఒకే రూపంలో ప్రవర్తిస్తుంది. ఇదే మననం. మననం అంటే అది ఆ ధ్వని ఎలాగైతే సామాన్య విశేష
తద్విశేషాలన్నీ కలిసి ఒకే రూపంలో పనిచేస్తాయో అలాగే ఇక్కడ కూడా ఆత్మ, జగత్తు, జగత్తునందుండేటువంటి సర్వజీవుడు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఒకటిగా కనిపిస్తాయి. అదే చెప్పాలి. శ్రాతవ్యమని చెప్పబడిన ఆత్మను శ్రవణము చేసే విధానం పూర్తయింది. మంతవ్యమును చోట ఎలా అర్థం చెప్పాలంటే దుందుభి, వీణ, శంఖము మొదలైనటువంటి వాద్యముల యొక్క ధ్వనుల్ని ఉదాహరిస్తున్నారు. ఏమిటయ్యా? స్థితౌ జనో లయేప్యేతజ్జగదాత్మేతే జగదాత్మాతిరేకతః నాస్तीति ఏతత్క్రమేణ అత్ర దృష్టాంతై ప్రతిపాద్యతే. ఏమండి, తెల్లారి లేస్తే పురాణాల్లో ఉన్న పెద్ద తలనొప్పి ఏమిటంటే ప్రవచనకర్తలందరూ కూడా సృష్టి ఎలా జరుగుతున్నది, సృష్టి ఎలా నిలబడుతున్నది, సృష్టి ఎలా లయం అవుతున్నది ఉపన్యాసాలు దంచుతున్నారు కదండి. అసలు ఇన్నున్నాయా అండి? సృష్టి జరగడం ఉందా? సృష్టి ఉనికి ఉందా? సృష్టి లయం అవడం ఉందా? స్థితౌ జనౌ లయేపి ఏతజ్జగదాత్మా అతిరేకతః నాస్तीति. స్థితౌ స్థితి యందు, జనౌ సృష్టి దశ యందు, లయే లీనమయ్యేటువంటి దశ యందు అపి కూడా ఏతత్ ఈ జగత్తు ఆత్మాతిరేకతః ఆత్మ కంటే భిన్నముగా నాస్तीति లేదు అని. అత్ర ఇక్కడ క్రమేణ క్రమముగా ఈ ఉదాహరణముల చేత ప్రతిపాద్యతే ప్రతిపాదింపబడుచున్నది. జగత్తుకి సృష్టి, స్థితి, లయము అనేటువంటి 3 దశల్లో కూడా ఆత్మ కన్నా వేరుగా లేదు. ఆత్మ ఎందే జగత్తు అనేది ఆరోపణ. తాడునందు పాము ఆరోపించినట్టుగా ఆత్మ ఎందే జగత్తు అనేది ఒక ఆరోపణ మాత్రమే. అసలు వేరే లేదయ్యా. సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు. అసలు నువ్వు పుట్టలేదు, నువ్వు పెరగలేదు, నువ్వు చావలేదు. అదేమిటండి? మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఇల్లు, మా వాకిళ్ళు, మా డబ్బు, మా హోదాలు ఏం లేవయ్యా. అంతా ఆత్మేనయ్యా. ఆత్మ కన్నా వేరేగా ఏం లేదయ్యా. యదా దుందుభిశబ్దత్వ సామాన్యాదుద్ధితాన్ పృథకు నాదాతుం శక్నుయాత్ కశ్చిద్ విశేషాన్ అసికోశవతు. ఏమండి, ఇక్కడ చిన్న ఇబ్బంది ఉన్నది. ఒక వాద్యం ఉన్నది. ఆ వాద్యం నుంచి శబ్ద తరంగాలు వస్తున్నాయి. ఆ శబ్ద తరంగాలు ఏవి సామాన్య తరంగములు, ఏవి విశేష తరంగములు, ఏవి విశేష విశేష తరంగములు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఎలా తెలుస్తుంది? వాద్యం ఇలా తాకేసరికల్లా దాని నుంచి శబ్దం వస్తుంది. దాని లక్షణమే శబ్దం రావడం. శబ్దం రావడమే దాని లక్షణం. ధ్వని రావడమే దాని లక్షణం. దాని నుండి ధ్వని వస్తుంది. దానికి సామాన్యమైనటువంటి ధర్మం అది. దాంట్లో విశేషాలు 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 ఇవన్నీ ఎలా విడదీస్తారండి? యథా ఏ విధముగా దుందుభి శబ్దత్వ సామాన్యాత్ దుందుభి నుండి వచ్చు శబ్ద సామాన్యము నుండి ఉత్థితాన్ పుట్టిన పృథక్ వేరైన కశ్చిత్ విశేషాన్ కొన్ని విశేష శబ్దములను అసికోశవతు కత్తి వర నుండి కత్తిని వేరు చెయ్యలేనట్లు తథా ఆ విధముగా నాదాతుం శక్నుయాత్ స్వీకరించుటకు శక్యము కాదు. ఏమండి? స్వీకరించుటకు శక్యము కాదు, సాధ్యము కాదు.
అంటే అంతా చిత్స్వరూపమే. ఇది వార్తికంలో ఈ శ్లోకానికి భాష్యం రాస్తూ ఉన్న చోట ఆనందగిరి ఆచార్యులు రాస్తారు. అంతా చిత్స్వరూపమే కాబట్టి జగత్తు వేరు చేసి తెలియటం సాధ్యం కాదు. జగత్తు వేరు, ఆత్మ వేరు అని విడదీయడానికి వీలు కాదు. అంతా చిత్తే. చిత్తులోనే భ్రాంతి. నేను రామసుబ్బారావుని అనేటువంటి భ్రాంతి నాకుంది. ఏదో నేను పురాణం చెప్తున్నాను అనేటువంటి భ్రాంతి నాకుంది. పౌరాణికుణ్ణి అని అనుకుంటున్నాను. ఇది నా భ్రాంతి. అండ్ నేనేం కాదు. నేను ఒక చిత్తు. ఒక ఆత్మస్వరూపాన్ని. ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది ఎలాగైతే దుందుభి నుండి శబ్దాలు వచ్చేటప్పుడు అనేక రసాలకు అనుకూలమైన శబ్దాలు వస్తాయో, వీణ నుండి అనేక రాగాలకు అనుకూలమైన శబ్దాలు వస్తాయో, శంఖం నుండి అనేక రసాలకు అనుకూలమైన శబ్దాలు వస్తాయో, అలాగే ఈ ఆత్మ నుండి కూడా అనేకమైనటువంటి భిన్న భిన్న రుచులు ప్రవర్తించవచ్చును. ఒకడు సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒకడు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకడు సివిల్ సర్వీసెస్ అవ్వచ్చు, ఒకడు పౌరాణికుడు అవ్వచ్చు. అనేక రకాలు. ఆత్మ ఒక్కటే. డాక్టర్ గారి ఆత్మ, రామసుబ్బారావు ఆత్మ, ఇంజనీర్ ఆత్మ, ఇంకొకరి ఆత్మ, అన్ని ఆత్మలు ఒకటే. ఆ ఆత్మల యందు ఉండే కాంతులు వేరు. రుచులు అంటే కాంతులు. కాంతులు వేరు. కాంతులు భిన్నంగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉన్నాడు. అంతా చిత్స్వరూపమే కనుక జగత్తును వేరు చేసి తెలియటం సాధ్యం కాదు. ఈ విషయం చెప్పడానికి ఉదాహరణగా దుందుభిధ్వని చెప్పారు. సాధారణంగా యుద్ధాల్లో వీటిని ఈ వాద్యాలను మ్రోగిస్తూ ఉంటారు. దుందుభి నుండి శబ్దాలు పుట్టును. వాటిలో సామాన్య ధ్వనులు ఏవో, విశేష ధ్వనులు ఏవో విడదీయడం సాధ్యం కాదు. ఇది సామాన్య ధ్వని అండి, ఇది విశేష ధ్వని అండి అని విడదీయడం కుదరదు. ఎలా అంటే వరలో ఉన్నటువంటి కత్తిని కత్తి వేరండి, వర వేరండి. ఆ కత్తి కోసమే ఆ వర. ఆ వరలోనే కత్తి ఉంటుంది. అది వేరు చేసి చెప్పడం కుదరదు. వార్తికం ఇలాగే శ్లోకం ఉంది. అందుకోసం ఇందాక చెప్పాను. అంతా చిత్స్వరూపం. అక్కడ ఆనందగిరి స్వామి వారు అన్నారు, తదా తద్వదాత్మేతిరేకేణ నాత్మీయార్థో మనాగపి యతః సమీక్షితుం శక్యః తేనాసౌ రజ్జు సర్పవతు. ఇది కూడా వార్తికంలో ఇలాగే ఉన్నది. కొన్ని చోట్ల వార్తికంలో ఉన్న అర్థాన్ని తీసుకో విద్యారణ్యుల వారు శ్లోకాలు చెప్తారు. కొన్ని చోట్ల వార్తికాల్లో ఉన్నటువంటి శ్లోకాలనే మనకి డైరెక్ట్గా చెప్పేస్తారు. వారికి వార్తికం కొట్టిన పిండి. మనమంటే ఆ వార్తిక భాష్య వార్తికాన్ని చదవడం కష్టం. అవి పెద్ద గ్రంథాలు, కొద్దిగా శాస్త్ర మర్యాదలతో ఉండే గ్రంథాలు. మనం ఏమిటంటే అంత సులభంగా ఉండాలి, కష్టపడకూడదు. అనుకుంటే కొద్ది కష్టం. ఒక జన్మలో బాగా కష్టపడ్డాం అనుకోండి, హాయిగా అవతలొడ్డు గడిపోతాం. సులభం 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 అంటే ఇక్కడే ఉంటాం. తద్వత్ అదే విధముగా ఆత్మాతిరేకేణ ఆత్మ కన్నా వేరైన మనాగపి నాత్మీయార్థ రవ్వంత అయినా అనాత్మ విషయము యత ఎందువలన సమీక్షితం దర్శించుటకు శక్యమగును. అంటే అనాత్మ విషయం అనేది ఎక్కడా లేదు. అసలు జగత్తులో ఆత్మ కానటువంటిది ఏదీ లేదు. ప్రహ్లాదుడు అదే చెప్పాడు. నాన్న అంతా బ్రహ్మమే, బ్రహ్మం కాంతి లేదన్నాడు.
ఎక్కడా లేదు. అసౌ ఈ జగత్తు తేనా అందుచేత రజ్జు సర్పవతు త్రాడునందు పాము వంటి భ్రాంతి మాత్రమే. తాడులో పాము అనే భ్రాంతి కలిగింది, అక్కడ పాము ఏమీ లేదు. అలా ఇక్కడ జగత్తేమీ లేదు, ఉన్నది ఆత్మే. దాని అనేది భ్రాంతి మాత్రమే. దుందుభిధ్వనిలో సామాన్య విశేషములు ఏకమై వేరు చేయరానట్లు, సామాన్య ధ్వని విశేష ధ్వని కలిసిపోయి వేరు చేయడానికి వీలు కానట్టుగా ఈ ఆత్మయందు ఆరోపిత అనాత్మ కొద్దిగా కూడా వేరు కాదు. అనాత్మ విషయాలు అసలు కొద్దిగా కూడా లేవు. ఇవి నేను భగవంతుడు ధ్యాన శ్లోకం అండి అనకండి. వేదాంతంలో ఒక్కడే భగవంతుడు. ఎవరు? శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. ఒక్క గురువే నమస్కరించదగినవాడు. హరి ఓం. హరి హరతి పాపాని బా అజ్ఞానం బా హరహ. హరి. హరి అనే శబ్దానికి అర్థం ఏమిటండి అంటే పాపాలు కానీ అజ్ఞానం కానీ పోగొట్టేవాడు. హరి ఓం. గురువు మన పాపాన్ని అజ్ఞానాన్ని పోగొడు. ఒక్క గురువే, అంతకన్నా మరేం లేదు. అలా దేవతల కోసం చెప్తానండి, ఈ దేవతల కోసం చెప్తానండి. ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కోసం నువ్వు మాట్లాడతాను అంటే నీకు బ్రహ్మము తెలియలేదు. దుందుభిధ్వనిలో సామాన్య విశేషాలు ఏకమై వేరు చేయరానట్లు ఆత్మయందు ఆరోపిత అనాత్మ కొద్దిగా కూడా వేరుగా లేదు. అందువలన ఈ జగత్తు దర్శింపదగినది కాదు. అసలు దీనికోసం మననమే అక్కర్లేదు. ఈ జగత్తు త్రాడునందు పాము అనేది భ్రాంతి వంటిది మాత్రమే. అంతా ఆత్మే. అసలు మననం దేని మన్నం చేయడం? ఉంటే కదా నువ్వు మన్నం చేస్తావు. ఏది లేకపోతే ఏం మన్నం చేస్తావు? సామాన్యం తద్విశేషశ్చ తద్విశేష ఇతి త్రయం ద్వంద్వభిస్తస్య చాఘాతః శబ్దశ్చేత్యభిరీరితాః. సామాన్యం సామాన్యము, తద్విశేషశ్చ దాని యొక్క విశేషము, తద్విశేషాః విశేషము యొక్క విశేషము, ఇతి త్రయం మూడు. అంటే ఒక శబ్దం, ఆ శబ్దానికి విశేష శబ్దం, దాంట్లో ఇంకా భిన్న భిన్న శబ్దాలు, ఇవి మూడు. దుందుభి ఇది సామాన్యము. దుందుభి అనేటువంటిది వాద్యం. దీనికి సామాన్యంగా శబ్దమే దీని లక్షణం. దీనికి శబ్దం చేయడమే లక్షణం. ఇది సామాన్యం. తస్య చాఘాత దాని ధ్వని విశేషం. దాన్ని టపాల్ అని కొట్టాం, దాంట్లోంచి ఓ శబ్దం వచ్చింది, అది విశేషం. శబ్దశ్చ విశేష ధ్వని వల్ల కలిగినటువంటి శబ్దం. అంటే వాద్యానికి ఉన్నటువంటి సామాన్య లక్షణం, దాన్ని కొడితే వచ్చినటువంటి లక్షణం, దాంట్లో భిన్న భిన్నమైనటువంటి రీతుల్లో ఏదో ఒక పాట వచ్చినట్టుగా, ఒక ఊపు వచ్చినట్టుగా కొట్టేటువంటి భిన్న భిన్నమైనటువంటి ధ్వనులు, మూడు రకాలైనటువంటి ధ్వనులు. శబ్దశ్చ అంటే ఆ విశేష ధ్వని వల్ల కలిగిన శబ్దము. ఇత్యేభి ఈ మూడింటి చేత ఈరితా చెప్పబడుతున్నాయి. సామాన్యము, విశేషము, తద్విశేషం. దుందుభి ఇది సామాన్య వాద్య విశేషం. దీని నుండి సామాన్యంగా ధ్వని పుడుతుంది, కానీ దాన్ని కొట్టినప్పుడు విశేష ధ్వని పుడుతుంది. ఆ విశేష ధ్వని నుండి శబ్దం అనేక రకాలుగా వస్తుంది. ఈ విధంగా ఒక్కటే అయినటువంటి వాద్యం నుండి భిన్న భిన్న శబ్దాలు వచ్చేడు జరుగుతున్నాయి. సామాన్యం దుందుభే శబ్ద వేరాదిరస సంయుత విశేషస్తద్విశేషాస్తు నీచోచ్చాది విభేదిన. దుందుభే శబ్ద వాద్యము యొక్క ధ్వని సామాన్యం, అది మామూలుగా ఉంటుంది. వీరాది సంయుతం, ఆ ధ్వనిలో వీర భేభత్సాది
రసాల్ని స్ఫురింపజేయటం విశేషము. అంటే యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉద్రేకం కలగడానికి అక్కడ వీరరసాన్ని, బీభత్స రసాన్ని సృష్టించేటువంటి ధ్వనులు పుట్టిస్తారు. అది విశేషం. విశేషం. నీచోచ్చాది విభేదిన, వాటిలో కూడా టాప్ లెవెల్లో కొట్టడం, కిందకి దించడం, ఉచ్చ నీచ భేద ధ్వనులు తద్విశేష. ఆ ధ్వని యొక్క విశేషముల్లో విశేషాలు. ఆత్మ సామాన్యం, దానిలో ఉండే అనాత్మ భావం విశేషం. ఉచ్చనీచ మధ్యస్థ జన్మలైనటువంటి దేవమానవ తిరియక్ సృష్టి భావం విశేషంలో విశేషం. ఇక్కడ మననం ఎలా చేయాలంటే ఆత్మ వాద్యం లాంటిది, దుందుభి లాంటిది, అది సామాన్యం. దాంట్లో అనాత్మ భావాలు అంటే జగత్తు అనేటువంటి భావన, ఇదేమిటి విశేషం. దీంట్లో కూడా దేవతా జన్మ, తిరియక్ జన్మ, నీచ జన్మ, మానవ జన్మ, మధ్యస్థ జన్మ, ఇలా భిన్న భిన్నమైనటువంటివి విశేషాల్లో విశేషాలు. ఇక్కడ 3. ఆత్మ సామాన్యం, ఆత్మకు నుండి కలిగినటువంటి భ్రాంతి అయినటువంటి జగత్తు విశేషము. దాంట్లో కూడా దేవజాతి, తిరియక్ జాతి, మనుష్య జాతి, ఉచ్చ నీచ మధ్యస్థ జన్మలు. సామాన్యమైనటువంటి దుందుభియందు రస విశేష శబ్దములు, ఆ శబ్దములు తీవ్రముగా, మందంగా, మధ్యమంగా విశేషాలు చూడబడటం వంటిదే ఈ జగత్తంతా కూడా. ఇలాగే మంతవ్యం అంటే ఇలా ఆలోచించాలి. నీచాది భేదిన శబ్దా వేరాది రస సంయుతే అంతర్భవంతి సోపి అంతర్భూతస్య దుందుభే ధ్వనో. నీచాది భేదిన ఉచ్చ నీచ మధ్యమాది శబ్దాలు వేరాది రస సంయుతే, వేరాది రసములతో కూడినటువంటి ధ్వనుల యందు అంతర్భవిస్తున్నాయి. సామాన్యాన్ని పక్కన పెట్టేయండి, ఆత్మని పక్కన పెట్టేయండి. ఇంకా వీర రసంతో కూడుకున్నటువంటి, భీభత్స రసంతో కూడుకున్నటువంటి ధ్వనుల్లో ఉచ్చ నీచ మధ్య ధ్వనులు అంతర్భవిస్తున్నాయి. అంటే చిట్ట చివరివి ఉచ్చ నీచ మధ్యమ భేదం కలిగినటువంటి ధ్వనులు, అవి వేరాది రసములలో అంతర్భవిస్తే సోపి ఆ వేరాది రసస్ఫోరక ధ్వనులు కూడా దుందుభిధ్వనో, దుందుభి యొక్క సామాన్య ధ్వని యందు అంతర్భవిస్తున్నాయి. ఉచ్చ నీచ మధ్యమాది శబ్దధ్వని భేదములు వీర భీభత్సాది రసస్ఫోరక ధ్వనులలో లీనమవుతున్నాయి. ఆ వీర భీభత్సాది రసస్ఫోరక ధ్వనులు కూడా దుందుభి యొక్క సామాన్య ధ్వనిలో అంతర్భవిస్తున్నాయి. ఎలాగా దేవతిర్యంగ్ మనుష్యాది సృష్టి అనాత్మ విషయ జగత్తులో అంతర్భవిస్తున్నది, జగత్తు ఆత్మలో అంతర్భవిస్తున్నది. ఆత్మ సామాన్యము, జగత్తు విశేషము, జాత్యాది భేదనము విశేషమునందు విశేషం. ఏవం శంఖేపి వీణాయాం యోజయిత్వా పునః పునః శంఖదుందుభి వీణాఖ్య ధ్వనీన్ అన్యత్ర యోజయేత్. ఏవం ఈ విధముగానే శంఖేపి శంఖమందు, వీణాయాం వీణయందు, యోజయిత్వా భావన చేసి, పునః పునః మాటి మాటికి శంఖ దుందుభి వీణాఖ్య ధ్వని, శంఖము దుందుభి వీణ మొదలైనటువంటి వాటి ధ్వనులను అన్యత్ర జగద్విషయమునందు మననమునందు యోజయేత్ భావన చేయవలను. అంటే జగత్తుని మననం చేయడం అంటే ఏమిటి? సామాన్యము, విశేషము, తద్విశేషము. ఇప్పుడు వీణ ఉన్నది, వీణకి ఇలా మీరు తాకితే చాలు శబ్దం వస్తుంది. దాన్ని తెలిసినటువంటి వాళ్ళు దాని నుండి స్వరాల్ని పుట్టిస్తారు, ఆ స్వరాల నుండి రాగాలు పుడతాయి. ఓ వీణ ఉన్నది, వీణకి సహజంగా శబ్దం చేసే గుణం, అది ఆత్మ. దాని నుండి స్వరములు, అది జగత్తు.
దాని నుండి రాగములు. అది వేరు వేరు సృష్టులు. దేవ సృష్టి, తిరియక్ సృష్టి, మనుష్య సృష్టి. అలాగే శంఖం, దాంట్లో కూడా సామాన్య ధ్వని, ఇతరమైనటువంటి విశేష ధ్వనులు, వాటి నుంచి కలిగేటువంటి వీరరసాది సంయుతమైనటువంటి ధ్వనులు. ఇలాగా 3 రకాలైనటువంటి ధ్వనులే ఆత్మ, జగత్తు, దాని నుండి సృష్టి. శంఖము, వీణ, దుందుభి మొదలగు వాద్యాలలో ఉన్నటువంటి భేదాలన్నీ సామాన్యమునందు అంతర్భవించినట్లే జగత్తు సృష్టి ఎందలి అన్ని భేదములు ఆత్మలో అంతర్భవించును. ఇదే తెలియడమే మననం. దీన్నే మననం అంటారు. మననం అంటే ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకొని, ఓ శబ్దాన్ని పట్టుకొని, ఈ శబ్దం వ్యాకరణం ప్రకారం కరెక్టా, తర్కం ప్రకారం కరెక్టా, పూర్వమీమాంస ప్రకారం కరెక్టా, ఇది ఎలాగా అని కాదు. అంటే ఎలాగైతే సామాన్యమైనటువంటి ఆత్మలో విశేషములు తద్విశేషములు కూడా అంతర్భవించడం అన్నది చెప్పబడ్డాదో అదే మననము అని చెప్పారు. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా నమస్తే. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇదే విషయాలు చాలా చక్కగా వివరించుకున్నాం. ఈ ధ్వని, శంఖము, వీటి తాలూకా ధ్వనుల గురించి అప్పుడు చెప్పారు బాగా మాకు. మళ్ళీ అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అయ్యా బాగుంది అమ్మ, చూడండి. నమస్కారం గురువు గారు. ఇదే మొదటిసారి తెలుసుకున్నాను. ఈ వీణ ధ్వని, సామాన్య ధ్వని ఏమిటి, ఇవన్నీ కూడా జగత్తుకి, సృష్టికి అన్నీ కూడా ఆత్మలో లేదు, ఆత్మ ఉన్నది ఒక్కటే అన్నది తెలుసుకున్నా ఈరోజు. అనేక అనేక ధన్యవాదాలు గురువు గారు. శాంతి మంత్రం చదువుతాను మీ అనుమతితో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య